క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మనస్తాపముతో నిండి ఉన్నారా? నేటి వాగ్దానము, నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. యెహెజ్కేలు 36:26. నేటి మన దేవుని నామము అభిషక్తుడు. కీర్తన 2:2. నేటి దినాల్లో చాలామంది నష్టము జరిగినప్పుడు, లేదా రోగం వచ్చినప్పుడు, లేదా ఎవరైనా నిందించినప్పుడు, అవమానము కలిగినప్పుడు మనస్తాపముతో బాధపడుతూ ఉంటారు. ఇలా మనస్తాపం చెందుతూ ఉండేవారు దేనిపైన ఆసక్తి చూపకుండా ఉంటారు. వారు మనస్తాపం చెందుతున్న దినాల్లో ప్రార్థన చెయ్యరు, దైవ మందిరానికి రారు. అయితే దేవుని బిడ్డలు ఇలాగు మనస్తాపం చెందటం వాక్యానుసారము కాదు. కొన్ని ప్రతికూల సంఘటనలు మన జీవితంలో జరిగినప్పుడు మనకు బాధ కలగటం సహజం. అలాంటప్పుడు మనస్తాపంతో మూలుగుతూ ఉంటాం. కానీ వెంటనే మనము నిరీక్షణ పొంది దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 8:23 అపోస్తలుడైన పౌలు మనలో మనము మూలుగుచున్నాము అని అంటూనే 24 మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి అంటున్నాడు. ఫర్ వి ఆర్ సేవ్డ్ బై హోప్. కావున దేవుని బిడ్డలమైన మనం మనస్తాపము నుండి బయటపడి నిరీక్షణతో నింపబడినప్పుడే రక్షింపబడతాం. క్రైస్తవ జీవితంలో మనస్తాపానికి చోటు లేదని బైబిల్లో ఎక్కడా మనకు కనబడదు. లూకా రాసిన సువార్త 17:1 అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము అని యేసు చెప్పారు. అనగా మన జీవితంలో ఏదో విషయము గురించి మనస్తాపం చెందుతూ ఉంటాం. అయితే ఆ మనస్తాపం మనలో నిలిచిపోతే అది ఆత్మను గాయపరిచి మనలను కృంగజేస్తుంది. అప్పుడు మన మనసు పరిపరి విధాలుగా ఆలోచించి మనము దేవునికి వ్యతిరేకంగా మారిపోతాము. అందుకే సొలొమోను సామెతల గ్రంథం 4:23 ఇలా అంటాడు, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఎందుకంటే నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు అని సొలొమోనే 18:14 చెబుతాడు. అలాగే నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును అని కూడా సామెతలు 17:22 మనము చదువుతాం. ఈ రోజుల్లో అనేక మంది మితిమీరిన మనస్తాపముతో సమాధానాన్ని, వివేచనను పోగొట్టుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, మీరు దేనిని గురించైనా మనస్తాపం చెంది మీరు చేయాల్సిన పనిని విరమించుకుంటున్నారా? యేసు మనస్తాపం చెందలేదు అనే విషయాన్ని మనము బైబిల్ గ్రంథంలో చదువుతాం. ఆయన ఈ లోకములో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు గెరాసేనీయుల దేశస్థులు యేసును చేర్చుకోలేదు. అలాగే లూకా సువార్త 9:52-53 సమరయుల ఒక గ్రామము వారు యేసును చేర్చుకోలేదు. అయితే యేసు మనస్తాపం చెందలేదు. శిష్యులతో కలిసి 56 అంతట వారు మరి ఒక గ్రామములకు వెళ్ళిరి అని మనం చదువుతాం. అలాగే అపోస్తలుడైన పేతురు తాను రాసిన మొదటి పత్రిక 2:23 ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు అని రాస్తాడు. యేసును దగ్గరగా ఉండి చూచిన పేతురు ఆయనను ప్రజలు దూషించుట, ఆయనను యాజకులు దూషించుట, ఆయనను దొంగలు కూడా దూషించుట చూచాడు. కానీ ఎవరికి ఆయన ప్రత్యుత్తరం ఇవ్వలేదు. అలాగే వారి మాటలకు ఆయన మనస్తాపం చెందలేదు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నీవు మనస్తాపములో ఉన్నావా? నేడే ఆ మనస్తాపము నుండి బయటికి రమ్ము. క్రీస్తునందు నిరీక్షణతో నీ జీవితాన్ని కొనసాగించుము. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అన్న వాక్యమును బట్టి ఈ మాటలు వింటున్న మా వీక్షకులకు ధైర్యము కలుగు చేసి, నిరీక్షణ కలిగించి, వారిలోని నిరాశను వెళ్ళగొట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.